మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి V12 కింగ్డమ్ మన విజయ్ దేవరకొండ మూవీ టీజర్ అనేది మొన్న రిలీజ్ చేసినారండి. ఈ టీజర్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఈ మూవీ వచ్చేసి గౌతమ్ తిమ్మనేని గారు డైరెక్ట్ చేయబోతున్నారండి. మీకు తెలిసిందే జెర్సీ ప్లస్ మళ్ళీ రావా మూవీ డైరెక్టర్, చాలా బాగుంటాయి మూవీస్ అనేవి. ఇక మెయిన్ ఈ టీజర్ గురించి డిస్కస్ చేసే ముందు మనం కొన్ని పాయింట్స్ అనేది చెప్పుకుందామండి. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ మూవీ అనుకుందామండి. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో ఉన్నారు విజయ్ దేవరకొండ కూడా, మీకు తెలిసిందే. ప్రతి ఒక్క మూవీ ఆయనకు ఎందుకు అచ్చు రావట్లేదు. ప్లస్ ఈ మూవీలో అనేది విజయ్ దేవరకొండ లవర్ బాయ్ నుంచి ఒక వేరే లెవెల్ లుక్లోకి వచ్చిండు. గూస్ బంప్స్ వస్తున్నాయండి ఆ లుక్ చూస్తుంటే. ఇంకోటి మెయిన్ నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే టీజర్ వాయిస్ ఓవర్ అనేది మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చినారు. వేరే లెవెల్ ఇచ్చినారండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎట్లా ఇచ్చినారంటే వాయిస్ ఓవరు, అది చూస్తూ ఆ టీజర్ ఆయన అక్కడే ఉండి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ విధానంగా ఇచ్చాయండి. గూస్ బంప్స్ వస్తున్నాయండి. బేసిక్గా చక్రవర్తి రాజు అనే వాయిస్ పీక్స్ ఉందండి. ఆ వాయిస్ అయితే మీకు తెలిసిందండి. యాక్చువల్గా అసలు విజయ్ దేవరకొండ మన ఎన్టీఆర్ గారు మాట్లాడితేనే, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మనకి గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది అదొక కైండ్ ఆఫ్ వాయిస్ ఓవర్ ఇచ్చిందండి విజయ్ దేవరకొండ. మన ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండకి మేబీ విజయ్ దేవరకొండ గారు లక్ అనుకుంటాను నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో వాయిస్ ఓవర్ తీసుకోవడం అంత ఈజీ కాదండి. ఆయన పక్కా వాయిస్ ఓవర్ ఇచ్చిందంటే ఆ మూవీ కథ స్ట్రాంగ్ ఉండాలి అంతే. ప్లస్ ఆ మూవీ పక్కా హిట్ అయిద్దని చెప్పి నమ్మకంతోనే ఆయన ఇస్తారు ఎన్టీఆర్ గారు మనకి మూవీకి వాయిస్ ఓవరు, టీజర్ వాయిస్ ఓవరు. ఇక బేసిక్గా టీజర్ బట్టి మనం చూసింది ఏంటంటే స్టోరీ లైన్ వచ్చేసండి విజయ్ దేవరకొండ గారు ప్రీవియస్ ఒక రాజు అయి ఉండొచ్చు. అక్కడ ఒక మాట కోసం మళ్ళీ వచ్చే జన్మలో పోలీస్గా పుట్టుండొచ్చు. ఇదే ఒక బేసిక్ లైన్ అనుకుంటున్నాను. మధ్యలో మనకి ఖైదీగా చూపిస్తున్నారు. ఇదంతా మనం ట్రైలర్ అనేది రిలీజ్ అయినాక డిస్కస్ చేసుకోవచ్చు దీని గురించి, ఎందుకు ఖైదీకి వెళ్ళాడు. నేనైతే అనుకుంటున్నా అండి, బేసిక్గా ఒక రాజు రాజ్యాన్ని కాపాడడం కోసం శత్రువుగా మారచ్చు, తనను తానన్నా చంపుకోవచ్చు, తనను తానన్నా నిందితుడుగా మార్చుకోవచ్చు అండి. ఇది ఒక రాజు పాలసీ అండి. రాజు ఒక గుడ్ రాజు, జెన్యూన్ రాజు అనే రాజ్యాన్ని కాపాడడం కోసం ఎట్లన్నా చేసుకోవచ్చు. ప్లస్ శత్రువుగా మారి అవతలి శత్రువులను చంపే రకంగా మారచ్చండి. ఇది ఒక పాయింట్, మేబీ నేను అనుకుంటున్నాను ఇది ఒక పాయింట్ అక్కడ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అందుకనే ఖైదీగా మారుండొచ్చు, చెప్పలేము. టీజర్ బట్టి మనం ఏం చెప్పలేమండి. బేసిక్గా ఇదైతే పక్క విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్ మూవీ అవ్వాలండి. ఇది ఒక పాన్ ఇండియా మూవీ కిందనే వస్తుంది. వరల్డ్ వైడ్గా మనకి May 30, 2025 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందండి మూవీ అని. ఇక చూస్తే బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ బాగుందండి, మొత్తం బాగుంది. ప్లస్ అనిరుద్ధ్ గారు బీజిఎం వేరే లెవెల్ ఇస్తారు. మీకు తెలిసిందంటే పెద్ద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ గురించి, బీజిఎం గురించి ఆయన వేరే లెవెల్ ఇస్తారు. మీకు తెలిసిందే చాలా ఇంటర్వ్యూలో మనకి జైలర్ మూవీ హీరో రజనీకాంత్ కొరకు చెప్పినారు, ఈ మూవీ హిట్ అయిందంటే అనిరుద్ధ్ గారి బీజిఎం గురించి అని చెప్పి. అర్థం చేసుకోండి. ఈ మూవీ కూడా మంచి బీజిఎం ఇచ్చిందండి, వేరే లెవెల్ ఉంది బీజిఎం. ప్లస్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి టీజరు. సినిమాటోగ్రఫీ అనేది మనం టీజర్ నుంచి మనం చెప్పలేము. మూవీ అనేది రిలీజ్ అయినాక దాన్ని బట్టి ప్రస్తుతానికి అయితే బాగుందండి. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. గౌతమ్ తిమ్మనేని గారు బాగానే రాస్తారని నమ్మకం అయితే ఉంది, బాగా డైరెక్ట్ చేస్తారని చెప్పి నమ్మకం అయితే ఉంది. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ ట్రైలర్ ప్లస్ ఈ మూవీ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే పక్కా నేను మీతో డిస్కస్ చేసుకుంటానండి. ఇక ముందుగా మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా అప్లోడ్ అవుతాయండి. మన వీడియోస్ ప్రతి ఒక్కటి చూడొచ్చండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.